నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి. సేమియా చేస్తే సగ్గుబియ్యం కంపల్సరీ వేసేది. మా అమ్మే అని కాదు, అప్పట్లో సగ్గుబియ్యం అలాగే సేమియా కలిపే చేసేవారనమాట. సో అది నాకు గుర్తొచ్చి నేను ఈ మధ్యలో సేమియా చేస్తే కొంచెం సగ్గుబియ్యం వేసి చేస్తున్నానండి. దానికోసమని పాలు పెట్టేసి నెయ్యిలో ఫ్రై చేసిన సేమియా వేసాను. పాలు మరిగాక తర్వాత ఒక 1 అవర్ వాటర్లో నానేసిన సగ్గుబియ్యం అయితే వేసేసానండి. వెంటనే ఈ రెండు కలిసి ఒకేసారి ఉడుకుతుంది. సగ్గుబియ్యం నానింది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఒక 2 ఇలాచీ దంచి వేసుకున్నాను. టేస్ట్ కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసమని సాల్ట్ అయితే వేసానండి. నేను ఘీలో కాజు ఫ్రై చేసిన తర్వాత అందులోనే సేమియాని వేసి ఫ్రై చేసుకున్నానండి. రెండు కలిపి నేను పాలలో అయితే వేసేసాను. అయితే సగ్గు సేమియా పాయసం కొంచెం పలచగానే ఉండాలండి. థిక్ అయితే బాగోదు, ముద్దు ముద్దుగా అయిపోతుంది. సో అందుకే అయితే నేను షుగర్ వేయకుండా నేను ఈరోజు బెల్లంతో చేయాలనుకుంటున్నాను. పాలలో బెల్లం వేసి మరిగిస్తే ఒక్కొక్కసారి ఇరిగిపోతుంది కదండి. సో అందుకే నేను వేరే గిన్నెలో బెల్లం అయితే కరిగించుకున్నాను స్టవ్ పైన. తర్వాత దానికి స్ట్రెయిన్ చేసుకున్నానండి. సేమియా ఉడికిపోయింది. లాస్ట్లో నేనైతే బెల్లం సిరప్ని యాడ్ చేసి కలుపుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంట్లో కొబ్బరి ఉంటే దాన్ని తురిమి వేసుకున్నానండి. కొబ్బరి ఎలా అయినా తినాలని చెప్పేసి ఈ మెథడ్లో అయితే నేను సేమియాలో యాడ్ చేసుకున్నాను. సగ్గు సేమియాలో కొబ్బరి తురుము వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు వేస్తున్నారో లేదో నాకు తెలీదు. నేను మాత్రం ఎప్పుడైనా సేమియా చేస్తే కొబ్బరి కూర వేస్తాను కంపల్సరీ. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.